హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ఫోర్త్ వెహికల్ ఫస్ట్ అండ్ థర్డ్ వెహికల్ కింద డిపిలో పెట్టిన ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోర్త్ వెహికల్ రావడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఒంగోలు వెహికల్ అనేది ఒకటి చేసాం. ఇది సెకండ్ ఒంగోలు వెహికల్. ఆ ఫస్ట్ ఒంగోలు వెహికల్ ఏంటంటే హైదరాబాద్ జాబ్ అని చెప్పాడు. ఇది ఫోర్త్ వెహికల్ డైరెక్ట్గా ఒంగోలు నుంచి రావడం అయితే జరిగింది. ఈ బండి వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉంది, ఈ బండిలో మనం ఏమేమి రిపేర్ చేసాం, టోటల్గా ఈ బండికి అనేది ఎంత బిల్లు ఖర్చు అయింది అనేది మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం టోటల్గా అయితే ఒకే వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే వీడియోలోకి అయితే జాయిన్ అయిపోతామా? ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బండి డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి ఈ బండి అనేది ఒంగోలు నుంచి వచ్చింది. ఓకేనా, ఒంగోలు రిజిస్ట్రేషన్ బండి AP27 ఒంగోలు రిజిస్ట్రేషన్ బండి. ఈ బండిలో వర్క్ కానీ చూసుకుంటే పెద్దగా బాడీ పరంగా ఎలాంటి వర్క్ లేదు భయ్య. ఎందుకంటే వెనకాల ఈ సీట్ ప్యానల్స్ అనేది చాలా డల్ అయింది, డోర్లకు స్టిక్కర్ లేవు. ఓకే, మనకి ప్యానల్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్ అయితే చెప్పలేదు. ఓకే, జస్ట్ ఏమన్నా సౌండ్ వస్తుంటే అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు. దీంట్లో మెయిన్ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ ఇంజిన్ ప్రాబ్లం భయ్య. ఇంజిన్లో ఏంటంటే ఫస్ట్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్లో పంప్ అనేది ఊరికే డ్యామేజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను ఒకసారి పంప్ వేయించాను, పంప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అనేది ఎందుకు అయిపోతుందో దాన్ని మెయిన్గా చూడమని చెప్పారు. ఆ తర్వాత మనం చెక్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందర ఫోర్క్ యాక్షన్ అనేది అంత ఫ్రీగా లేదు. అదే టైంలో ఏంటంటే కొద్దిగా లైట్గా ఆయిల్ లీక్ ఉంది. మనం లాస్ట్ ఒంగోలు బండికి బ్లాక్ కలర్ బండికి అయితే ఆ ఫోర్క్ స్టమ్లో చేంజ్ చేస్తాం కదా, ఆ విధంగా ఏంటంటే ఇంక ఫోర్క్ స్ప్రింగ్ అండ్ ఫోర్క్ ఆయిల్ సీల్స్ అయితే చేంజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంజిన్ వర్క్. అదేవిధంగా ఈ బండికి కానీ కార్బోరేటర్ పోయింది. ఈ బండి కానీ కార్బోరేటర్ అనేది కొత్తది వేస్తున్నాం మనం, మళ్ళీ 6500. మీకు టోటల్గా కాస్ట్ ఎంత, ఏమేమి రిపేర్ చేశాను అనేది మొత్తం ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. ఇప్పుడు ఇంజిన్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. స్టార్ట్ చేస్తే వినిపిస్తాను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇంకా బాడీ వర్క్గా వస్తే వెనకాల బ్రేక్ కానీ కొట్టామంటే ట్రైన్ భయ్య ఊ అంటే అందరిని మనల్నే చూస్తారు, అంత బ్రేక్ సౌండ్ వస్తుంది. వెనక బ్రేక్ షూలు చేంజ్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి అయితే వేయాలి. ఇంకా వగేరా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే బయట అయితే పెద్దగా అబ్జెక్షన్ అయితే చేయలేదు. చిన్న పుట్రస్ట్ రబ్బర్ లేవు. ఓకేనా, ఇట్లకి పుట్రస్ట్ రబ్బర్ లేవు. అదేవిధంగా ఈ సైలెన్స్ రేక్ అనేది కొద్దిగా ఓపెన్లో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇండికేటర్ 2 ఏమన్నారు, నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ ఇవ్వమన్నారు. ఇదేమన్నా కొద్దిగా అడ్జస్ట్మెంట్ పరంగా అయితే అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఇటు పక్క వస్తే చైన్ గార్డ్ సీటింగ్ కరెక్ట్ లేదు, గుంటలో పడితే కొద్దిగా గలగల చంద్రముఖి అయితే చూపిస్తుంది. అదేవిధంగా సెంటర్ స్టాండ్ కొత్తదేమని చెప్పారు. స్టాండ్ దొరికితే స్టాండ్, అదేవిధంగా పుట్రస్ట్లు. ఇంకా సైడ్ స్టాండ్ చూస్తే సైడ్ స్టాండ్ అనేది చాలా ముందుకు వెళ్తుంది, బండి అనేది చాలా వాల్కుంటుంది. దీనివల్ల ఏంటంటే బండి అనేది తొందరగా ఓవర్ఫ్లో అయ్యడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాబ్లం చెప్పింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇగ్నిషన్ లాక్ అనేది పనిచేయట్లేదు. ఆల్మోస్ట్ చూడండి, దీనికి డిజిటల్ అనేది ఆన్లో ఉంది, కీ అయితే బండికి కీ లేదు. ఇంకా ఇది వారాలింగ్ అయితే ఇంకా ముందర ఫోర్క్ల గురించి మీకు లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇంజిన్ అనేది స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. అదే టైం ఇంజిన్ స్టార్ట్ చేసి చూపించే టైంలో ఇక్కడ సైలెన్స్ అనేది డ్యామేజ్ అయింది ఇక్కడ. ఓకే, దీని అనేది వెల్డింగ్ చేయాలి. ఇంకా ఇంకేముంది, ఆల్మోస్ట్ ఇది బాడీ వర్క్ అయితే. ఇంజిన్ వర్క్ అనేది మనం బోర్ చేయాలి. దీంట్లో క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీల్ 2 చేంజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఓకే, కీ లేదు కదా. ఇంజిన్లో మీకు సౌండ్స్ అయితే పెద్దగా అయితే ఏం వినబడవు, కానీ బండి మామూలు హెడ్లో సౌండ్ వస్తుంది. అదేవిధంగా బండి రేట్ చేసి స్మోక్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి స్మోక్ చూపిస్తాను. ఈ బండికి బోర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ క్లచ్ బెల్ రబ్బర్ సైడ్ వెళ్ళుకుని క్లచ్ బెల్ అని క్లచ్ హమ్మింగ్ వీల్ చేంజ్ చేస్తాం కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేవు. అదేవిధంగా టైమింగ్స్ అని కిట్ చేంజ్ చేయాలి, హెడ్లో వాల్స్ చేంజ్ చేయాలి, పిస్టన్ చేంజ్ చేయాలి, కార్బోరేటర్ చేంజ్ చేయాలి. దాదాపు ఈ బండి ఖర్చు, ఓకేనా, ఈ బండి ఖర్చు నేను ఎస్టిమేషన్ చెప్పింది కస్టమర్కి 20,000 అయితే చెప్పాను. అది ఎంత వద్దనేది తర్వాత సంగతి. మనం ప్రజెంట్ అయితే ఈ బండికి అనేది మనం ఇంజిన్ డౌన్ చేసి ఇంజిన్లో ఆ పంప్ అనేది ఎందుకు పోతుంది ఊరికే అనేది పంప్ చెక్ చేయాలి. అదేవిధంగా బండికి బోర్ అయితే చేయాలి. ప్రజెంట్ అయితే మనకి బండి ఈ లుక్లో అయితే ఉంది. రెడీ అయిన తర్వాత ఏ లుక్లోకి వస్తుంది. అదేవిధంగా ఇంజిన్లో కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంజిన్ సంబంధించిన అన్ని వీడియోస్ చేసిన కరిస్మావి. అందుకనంటే ఈ ప్రాబ్లం పంప్ అనేది దీనివల్ల కట్ అయిపోతుంది అనేది కొన్ని ప్రాబ్లమ్స్. అంటే లాస్ట్ మనం వాళ్ళు బ్లాక్ కలర్ కరిస్మా గురించి చెప్పాం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అది దాదాపు ఒక 30 minutes వరకు వచ్చింది. మీకు పైన కార్డ్స్లో అవుతున్నారు ఆల్మోస్ట్ అన్ని కరిస్మా వీడియోస్ అనేది ఒకసారి చూడండి మీరు కానీ. అంటే కరిస్మా వెహికల్ అనేది ఏమేమి రిపేర్స్ వస్తాయి ఏందనేది. ఇది టోటల్గా అయితే మనం అయితే బండికి ఇంజిన్ డౌన్ చేసి మిగతా ప్రాబ్లమ్స్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూద్దాం అసలు ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చాయని. ఓకే ఫ్రెండ్స్, నేను వెహికల్కి అయితే ఇంజిన్ అయితే డౌన్ చేశాను. ఒకసారి ఇంజిన్ డౌన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఏందో మీకు ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి బోర్ అని చెప్పాను కదా మీకు. బోర్ అని చెప్పాను, బోర్ ఓపెన్ చేస్తాను. అదేవిధంగా దీంట్లో క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీల్ చేంజ్ చేయాలి. అదేవిధంగా ఆయిల్ పంప్ కానీ ఓపెన్ చేస్తాను. మీకు అన్ని ఒకసారి క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ దగ్గరలో అమ్మా మై గాడ్ హెడ్ ఫ్రెండ్స్ మనం బోర్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే బండికి బోర్ చేస్తున్నామంటే కంపల్సరీగా హెడ్ కానీ చేపిస్తాం. ఓకేనా, ఏ బండికైనా సరే, ఈ బండికైనా కాదు. ఆల్మోస్ట్ దీంట్లో హెడ్లో వాల్స్ అనేది అరిగిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి,
ఇక్కడ ఈ సీటింగ్ అనేది అరిగిపోయింది. మనకేంటంటే స్లో స్పీడ్ సైడ్ నుంచి లేకపోతే మైలేజ్ కంప్లైంట్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ మనం బోర్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఆడాలి కాబట్టి హెడ్లో వాల్స్ అనేది చేంజ్ చేస్తేనే మనకి బండి రన్నింగ్ కానీ స్లో స్పీడ్ కానీ కరెక్ట్గా ఉంటుంది. అందుకని మనం హెడ్లో వాల్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. మనకి పెద్దవాళ్ళు పోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే చిన్న వాళ్ళు కానీ 2 సెట్ వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ టైం మనం బ్లాక్ బండి కానీ మార్పించాం, 560 రూపాయలు వాల్ సెట్. ఓకేనా, ఈ వాల్స్ 2 పక్కన పడదు. ఈ హెడ్ అనేది వాల్స్ కొత్త కొనుక్కుని దీని ఎత్తుకొని లేతులు వేయాలి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ బోర్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఇందాక మీకు రేట్ చేసి చూపించడం ఏంటంటే బండి స్మోక్ వస్తుంది. ఇదే ఫస్ట్ టైం మనం బోర్ అయితే చేయడం. ఫిస్ట్ అనేది ఎక్కడ ఫిస్ట్ అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కట్టడానికి ఇంజనాలు మార్చడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అనేది అరిగిపోయింది. ఓకేనా, ఇలా అరిగిపోయినప్పుడు బోర్ సౌండ్ రావడం, తొందరగా బోర్కి రింగులు అరిగిపోవడం. టోటల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా ఉంది, ఇక్కడ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఒక్కసారికైనా ఆయిల్ అయిపోయిన తర్వాత మీరు వాడారంటే ఇంకా ఆల్మోస్ట్ దీంట్లో ఫిష్ ఉన్న రింగ్స్ అనేది అరిగిపోద్ది. ఈ విధంగా సీజ్ అయిపోద్ది, ఇంజిన్లో బీటింగ్ చేంజ్ అయిపోద్ది. ఇంకా కంపల్సరీగా ఏంటంటే సిలిండర్ కొంటే స్మోక్ వస్తుందంటే ఇంకా మనం ఫిష్ అంటే బోర్ అనేది చేసుకోవాల్సింది. ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఇది ఫిష్ అయితే మనం ఈ బోర్ కానీ ఫిష్ అనేది కొత్తది కానీ లేతులు అయితే తీయాలి. దీన్ని కానీ అయితే పక్కన పెడదాం, లేతుకు పోవాల్సిన సామాను. ఇంకా నెక్స్ట్ దీంట్లో కానీ చూసుకుంటే కస్టమర్ చెప్పినట్టుగా ఆయిల్ పంప్ అనేది డ్యామేజ్ అయింది అని చెప్పాడు. ఆయిల్ పంప్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు కానీ ఇక్కడ రోటర్ అయితే డ్యామేజ్ అయింది. రోటర్ ప్లేట్ అనేది డ్యామేజ్ అయింది. ఓకే, రోటర్ ప్లేట్ అనేది లాస్ట్ టైం ఎందుకో సంథింగ్ ఏదో జరిగింది, అందుకని ఈ ప్లేట్ అయితే డ్యామేజ్ అయింది. ఈ ప్లేటు సెకండ్ హ్యాండ్ దొరికితే వేద్దాం, లేకపోతే ఇదే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎందుకంటే ప్యాకింగ్ వస్తుంది కాబట్టి ఇలా సీటింగ్ అయినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆయిల్ ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయడానికి అవకాశం లేదు. పర్ఫెక్ట్ సీటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ రాదు. అందుకని దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేస్తే ఇదే వేయచ్చు, లేకపోతే మనకి దొరికితే కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ కానీ వేయచ్చు. నెక్స్ట్ కస్టమర్ ఆయిల్ పంప్ గురించి చెప్పాడు. ఆయిల్ పంప్ అనేది నాకు లాస్ట్ టైం విరిగిపోయిందని చెప్పాడు. ఇక్కడైతే పంప్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు. అయితే ఒక పంపులో చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఓకేనా, ఈ వీల్ అనేది ఇప్పుడు చూడండి ఫ్రీగా తిరుగుతుంది కదా, ఇక్కడనే స్టక్ అవుతుంది. చూసారా, ఇక్కడనే స్టక్ అవుతుంది. ఒక్క దగ్గరకు వచ్చినప్పుడైతే స్టక్ అవుతుంది. ఇది లైట్గానే స్టక్ అవుతుంది, అది ఏం కాదు లేదు వేయచ్చు అనుకుంటే మాత్రం కష్టం. దీని లోపల వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్ అనేది కలిగి ఉంటుంది. ఓపెన్ చేస్తే కనబడుతుంది. అయినా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం పంప్ అనేది చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇది స్టక్ అవుతుంది కాబట్టి చేంజ్ చేద్దాం. దీంట్లో ప్రాబ్లం చూడండి, ఇక్కడ స్టక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పంప్ అనేది చేంజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే బండి క్లచ్ ప్లేట్లు. బండి కస్టమర్ లాస్ట్ టైం లోకల్ క్లచ్ ప్లేట్ అయితే వేయించా అన్నాడు. భయ్యా లోకల్ క్లచ్ ప్లేట్లతో పాటు మీకు క్లచ్ హబ్బులు కానీ మొత్తం అయితే హబ్బులు అరిగిపోయి. ఓకేనా, క్లచ్ హబ్బులు అండ్ క్లచ్ హబ్బులు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు ఈ సెట్ మార్చుకోవాలి. ఓకేనా, ఈ సెట్ మొత్తం సెట్గా అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మీకు క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీల్ చెప్పాను, సౌండ్ వస్తుంది అనేది. ఆల్మోస్ట్ క్లచ్ బెల్ కానీ అరిగిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడైతే అరిగిపోయింది. అందులో ఏంటంటే ప్లే కానీ వచ్చేస్తుంది. ఈ ప్లే కోసంగా మనం క్లచ్ బెల్ రబ్బర్లు వేసుకోవచ్చు. అయితే ఈ వీల్స్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా రబ్బర్ తెంపు అనేది ఇంకా మొత్తం సెట్గా అయితే దీన్ని వేసేది. మనం లాస్ట్ టైం ఒంగోలు బండికి ఆ బండికి వేసింది కానీ ఇక్కడే ఉన్నాయి పాతవి. ఓకే, ఇది అయితే ఇది మనం అంతా ఆల్మోస్ట్ మార్చేయడమే. ఇంకా మధ్యస్థాలు లేవు. ఛార్జ్ కావాలంటే 1000 కాకపోతే 2000 ఎక్స్ట్రా వేసుకున్నాం, 3000 వేసుకున్నాం ఎక్స్ట్రా. స్పేర్స్ పరంగా అయితే కాంప్రమైజ్ కాకుండా వేసినాయి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా రాక్ రామ్స్ అనేది ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఈ రాక్ రామ్ అనేది అరిగి ఉంది. ఇక్కడ అనేది లైట్గా స్టెప్ కొట్టుంది, మీకు కనబడుతుంది కదా, ఈ స్టెప్ లాగా ఉన్నది. ఇక్కడైతే స్టెప్ కొట్టుంది. రాక్ రామ్స్ అనేది కొత్తవి అయితే వేసేదానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఈ లోకల్ రాక్ రామ్స్ ఉన్నాయి. లోకల్ రాక్ రామ్స్ అనేది ఎలా చెప్పానంటే ఈ క్యామ్ షాఫ్ట్ ప్రజెంట్ లోకల్ ఉంది. ఎప్పుడు ఒరిజినల్ దానికి ఇక్కడ పేరు రాదు. ఓకేనా, మీకు పేరు ఇక్కడ చూస్తే ఒక పేరు ఒకటి ఉంది. ఓకే, ఇలా పేరు రాదు ఒరిజినల్ క్యామ్ షాఫ్ట్కి. ఇది లోకల్ క్యామ్ షాఫ్ట్. నేను క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ అయితే 2 కొత్త వేలు అయితే నేను ఫిక్స్ అయితే అయి ఉన్నాను. ఇది టోటల్గా. ఇంకా నెక్స్ట్ ఈ టైమింగ్ చైన్ కానీ చూసుకుంటే టైమింగ్ చైన్ ఘోరంగా పోయింది భయ్య. చూసారా ఎంత ఘోరంగా పోయిందో. మనం టెన్షన్ లోపల పెట్టినా సరే ఏ మాత్రం కొద్దిగా కానీ గ్యాప్ రాలా. ఓకే, ఈ విధంగా అయితే మనకి టైమింగ్ చైన్ అయితే పోయింది. అందుకని ఏంటంటే మనం టైమింగ్ చైన్ అది చేంజ్ చేయాలి. ఇంకా టైమింగ్ ప్యాడ్స్ విషయానికి వస్తే టైమింగ్ ప్యాడ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఓకే, టైమింగ్ ప్యాడ్స్ అయితే పెద్దగా అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓన్లీ టైమింగ్ చైన్ వరకు దొరికితే టైమింగ్ చైన్ వరకు వేస్తాను, అది మొత్తం కిట్టే వేస్తాను. లాస్ట్ బ్లాక్ బండ్కి వేసినట్టుగా మొత్తం కిట్ అయితే వేసేద్దాం. ఇంకా టైమింగ్ చైన్ టెన్షన్ కానీ కొద్దిగా ప్రాబ్లం ఉంది, టెస్ట్ చేసే ప్రాబ్లం ఉంది. మొత్తం కిట్ అయితే యూజ్ చేద్దాం. ఓకే, ఇది ఇంకా టోటల్గా ఇంకేముంది, ఇంకా మీకు తెలిసిందే. ఇంకా హెడ్ గ్యాస్కెట్ అనేది చేంజ్ చేస్తాం. హెడ్ గ్యాస్కెట్ బ్లాక్ కలర్ గ్యాస్కెట్ ఇక్కడ పెయింటింగ్ అనేది పోయిందంటే మనం గ్యాస్కెట్ చేంజ్ చేసుకోవడం మంచిది. ఇదే గ్యాస్కెట్ యూజ్ చేయకుండా ఉండడం మంచిది. ఈ గ్యాస్కెట్ అనేది చేంజ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే అయిపోయింది. మీకు దీంట్లో కానీ చూసుకుంటే కస్టమర్ లాస్ట్ టైం చెప్పినట్టుగా చిన్న మొక్కలు వచ్చాయని చెప్పాడు కదా, నేను ఇక్కడ కానీ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ దీని లోపల చూస్తే ఒక చిన్న మొక్క ఉంది భయ్య. కానీ చూస్తే ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది. ఓకేనా, ఈ మొక్క అనేది లోపల ఉందా, నేను ట్రై చేసి తీసేదానికి అది రాలేదు. కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు అయితే ప్రశాంతంగా తీయాలి దీన్ని. ఈ మొక్క అనేది ఇక్కడైతే ఇరిగిపోయింది. ఓకే, ఇరిగి పడుంది. ఇది ఇక్కడ ఉన్న వల్ల ఏంటంటే ఇంజిన్కి రావాల్సిన అంటే ఇక్కడ నుంచి అటుపక్క ఫిల్టర్ ఉంటుంది కదా, ఇక్కడ కింద ఫిల్టర్ అనేది ఉంటాయి.
ఇక్కడ ఫిల్టర్ కాడ నుంచి ఈ ఆయిల్ అనేది రావడంతో కొంచెం స్లో అయిపోద్ది. స్లో అయిపోయిందంటే పంపులో స్లోగా వచ్చేసి ఇక్కడ అనేది ఆయిల్ ఫ్లోటింగ్ అంటే ఇంజిన్కి ఎక్కేటప్పుడు క్రాంక్లో పెట్టేటప్పుడు అంటే కొద్దిగా ఫ్లోటింగ్ అనేది స్లో అయిపోద్ది. అందుకని అయితే ఈ ముక్క అయితే మనం ఎక్కడి నుంచి తీయాలి. ఈ ముక్క దేనిది తెలుసా? దీనిది. ఇప్పుడు ఇది కదా దీనిది ఈ ముక్క అనేది ఇప్పుడు ఇది కదా ఈ ముక్క అనేది దీంట్లోకి ఎలా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది లోపలికి టోటల్గా అయితే ఇది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కిక్ కొట్టినప్పుడు ఏంటంటే సెల్ఫ్ కొట్టినప్పుడు కానీ కిక్ కొట్టినప్పుడు కానీ 1 వే క్లచ్ రివర్స్ కొట్టుకొని ఆ రివర్స్ సౌండ్ అనేది వస్తుంది. ఆ 1 వే క్లచ్ అయితే ప్రజెంట్ బోల్డ్ అయితే ఫుల్ టైట్ ఉన్నాయి కాబట్టి 1 వే క్లచ్లో మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అదే 1 వే క్లచ్ అదే మ్యాగ్నెట్ అనేది వేస్తున్నాం. టోటల్గా అయితే ఇది మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం అయితే దీంట్లో అయితే చూసాం. ఇంకా బోరు లేతు ఇవన్నీ లేతు పంపించి ఒకసారి ఈ బండి అనేది ఇంజిన్ టోటల్గా అయితే స్పేస్ అయితే క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు స్పేస్ క్లీన్ చేసుకున్నాం, అదేవిధంగా మొత్తం ఇంజిన్ ఫిట్టింగ్కి రెడీ అయితే చేసుకున్నాం. అదేవిధంగా మనకి కొన్ని స్పేర్ పార్ట్స్ కానీ బెంగళూరు నుంచి తెప్పించాయి. సార్ విజయవాడ కాదు, విజయవాడ అనేది కొద్దిగా సబ్జెక్ట్ అనేది చేంజ్ అయింది. బెంగళూరు నుంచి అయితే సామాన్ మన బ్రో అయితే పంపించాడు. అంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అక్కడక్కడ కొంతమంది వాళ్ళు మనకి ఫేవర్గా చేస్తుంటారు మన మెకానిక్ గ్రూప్లో కానీ, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అంటే బైక్ యూజర్స్ కానీ ఎవరో ఒకరు అంటే ఆ టయానికి అంటే విజయవాడలో మనకి లాస్ట్ టైం విజయవాడ బండి చేస్తాం కదా, ఆయన విజయవాడలో ఆయన కావాలంటే ఆయన స్పేర్ పార్ట్ ట్రై చేస్తాడు. హైదరాబాద్లో కావాలంటే హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో కావాలంటే బెంగళూరు ఉన్నారు, చెన్నైలో కావాలంటే చెన్నైలో ఉన్నారు. ఎక్కడైనా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ మన కోసం అడిగితే కాదనరు. ఆల్రెడీ మా తిరుపతిలో ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర ఆల్మోస్ట్ అన్ని దగ్గర అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఏదో విధంగా మనకి హెల్ప్ అయితే చేస్తున్నారు. స్పేస్ అయితే తొందరగా వస్తున్నాయి. కొద్దిగా కరిజ్మా సంబంధించి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఆల్రెడీ మనకి అవెంజర్ కానీ వరంగల్ నుంచి అయితే బండి అయితే వచ్చింది. ఈ బండి కానీ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంజిన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఆ అవెంజర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కొత్త సామాన్ చూసేదాని ముందర ఈ సామాన్ తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేసి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని స్పేర్స్ చెప్పాను, ఇవన్నీ కంపల్సరీగా మారుస్తానని చెప్పి. ఇప్పుడు కొన్ని సామాన్ మార్చడం లేదు, ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో, అందుకని చెప్పేసి కొన్ని స్పేర్స్ మార్చలేదు. అది నేను కంపల్సరీగా అంటే బిగించే ముందర ఏమైనా నాకు డౌట్గా అనిపిస్తే అప్పుడు చేంజ్ చేస్తాను. ఓకేనా? ఆల్మోస్ట్ అయితే ఇప్పుడైతే ఏం కాదు అని అనిపిస్తుంది, అందుకే నేనైతే అన్ని పక్కాగా కొన్ని అయితే పాతవే తీసుకున్నాను, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ భాగం చూసుకుంటే హెడ్లో వాల్స్ అనేది చేంజ్ చేయించేసాం. మీకు చూపించాను కదా కొత్త వాల్స్. ఓకేనా? వాల్స్ కాస్ట్ కానీ మీకు చూపిస్తాను. ఇది వాల్స్ కాస్ట్ మనం లేతులు వేయించాల్సి ఉంటుంది. వాల్స్ తీసుకెళ్ళి 570 రూపాయలు వాల్స్. దీంట్లో బాక్స్ ఎందుకు ఉందంటే దీంట్లో వాల్ సీల్స్ ఉంటాయి, ఇంకా 2 చిన్న ఆయిల్ సీల్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆయిల్ సీల్స్ ఉంటాయి. హెడ్ సెట్ చేసిన తర్వాత ఈ వాల్ సీల్స్ అనేది దానికి వేయాలి. ఇంకా నెక్స్ట్ మీకు చూసుకుంటే ఈ క్యామ్ షాఫ్ట్ అనేది లోకల్ ఉంది, దీంట్లో ఒరిజినల్ కాదని చెప్పేసి మీకు ఓపెన్ చేసినప్పుడు చెప్పాను. అంటే క్యామ్ షాఫ్ట్ లోకల్ ఉంది, సౌండ్ రావచ్చు అని చెప్పేసి. అయితే నేను కంపల్సరీగా ఇదే క్యామ్ షాఫ్ట్ వేసి నేను చెక్ చేస్తాను. మీకు లాస్ట్ టైం అంటే క్యామ్ షాఫ్ట్ రాక్రామ్స్ ఎలా ఉన్నాయి లోకల్ కదా, దీనివల్ల ఏమైనా సౌండ్ ఏమైనా వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. మీరు చూడకుండా నేను పైన కార్డ్స్లో అవుతున్నా ఆ వీడియో చూడండి. ఆ వీడియో అయితే ఎలా దాంట్లో టెస్ట్ చేసి చూపించాను, అదేవిధంగా నేను దీన్ని టెస్ట్ చేస్తాను కంపల్సరీగా. అంటే బండి ఇంజిన్ బిగించేసిన తర్వాత టెస్ట్ చేయడం కాదు, ముందుగానే ఈ క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు చేస్తాను. ఎందుకంటే కస్టమర్కి ఇప్పుడే బిల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఆయనకి 12 చెప్పాను, ఆ తర్వాత కార్బోరేటర్ కొత్తది మళ్ళీ 18, 20 అయిపోయింది. ఇంకా ఇవన్నీ వేసుకొస్తే ఇంకా ఎక్కువ అయిపోయే పొజిషన్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి నేను క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ చెక్ చేసి తర్వాత అవసరమైతే నేను కంపల్సరీగా కస్టమర్తో నేను ఆడుకుంటే ఇబ్బంది లేదు, అవసరమైతే మాత్రం వేస్తాను. ఓకేనా? లోకల్ అయినా సరే ఎలా ఉందో చెక్ చేసుకుంటా ఫస్ట్ వారు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మీకు ఈ క్లచ్ బెల్ అండ్ అమ్మింగ్ వీల్ చేంజ్ చేస్తా అని చెప్పా. ఇది క్లచ్ బెల్ రబ్బర్లు అయితే పోయినాయి, మీకు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఇందాక. రబ్బర్లు పోయినాయి, రబ్బర్ చేంజ్ చేసుకోవాలని. దీనిలో ఏం చేస్తానంటే ఈ క్లచ్ బెల్ కొత్త చేస్తాను, లోపల రబ్బర్స్ కొత్తవి వేయించాను. అమ్మింగ్ వీల్ అండ్ క్లచ్ బెల్ మాత్రం పాత చేస్తాను. ఈ క్లచ్ బెల్ రబ్బర్స్ అయితే కొత్తవి. ఓకే, సెట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కరెంటింగ్ రాడ్ చేంజ్ చేయించాం. ఎందుకంటే దీనికి కస్టమర్ ఏం చెప్పాడంటే మనం ఓన్లీ బోర్ అండ్ క్లచ్ వరకే ఓపెన్ చేసింది ఫస్ట్. ఆ తర్వాత కస్టమర్ ఏం చెప్పాడంటే న్యూట్రల్ లైట్ వెలగడం లేదని చెప్పాడు. ఓకే, న్యూట్రల్ లైట్ వెలగడం లేదని చెప్పినప్పుడు మళ్ళీ ఇంజిన్ ఓపెన్ చేసాం. మనం ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఈ పాత క్రాంక్ రాడ్ అనేది పోయి ఉండింది, అక్కడ బిల్ ఎక్కువైపోయింది. ఆ క్రాంక్ రాడ్ కూడా బిల్ ఎక్కువైపోయింది. ఓకే, అందుకని చెప్పేసి ఈ క్లచ్ బెల్ అండ్ అమ్మింగ్ వీల్ క్యామ్ షాఫ్ట్ రాక్ రామ్స్ ఆపాల్సి వచ్చింది. ఓకే, పర్లేదు, నేను చెక్ చేసుకుంటాను, నో ప్రాబ్లం లేదు. ఇంకా నెక్స్ట్ ఫిష్ను కానీ చూసుకుంటే మనం 50 పడింది, నీకు 25 పడలేదు. అంటే 25 స్టేజ్ దాటి అరిగిపోయింది. 50 ఫిష్ వేసాం. ఫిష్ అనేది ఉషా వేసాం. ఎక్కడ పేరు ఎక్కడ ఉంటుంది? ఓకే, మీకు రింగులు ఉన్నాయి చూడండి. ఉషా ఫిష్ని కంపల్సరీగా ఉషా ఫిష్ని యూస్ చేయండి. మహిళ కానీ బాగానే ఉంటుంది. నేను ఎక్కువ ఉషా యూస్ చేస్తాను, కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకోండి ఉషా యూస్ చేస్తాను. వేరే కంపెనీ అయితే యూస్ చేయను. అది అంటే ఆల్మోస్ట్ స్పేర్ పార్ట్స్ వరకు మొత్తం జెన్యున్ యూస్ చేస్తాను. లోకల్ యూస్ చేస్తానికి చాలా రేర్గా ఆలోచిస్తాను. ఇది టోటల్గా ఇంజిన్లో స్పేర్స్ అయితే. ఇంకా ఈ ప్లేట్ అనేది పగిలిపోయిందని చెప్పి ఇదైతే ఏం కాదు, అది కానీ దొరకలేదు. ఇంకా టోటల్గా అయితే ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను అనుకుంటా మీకు. ఇంకా ఇంజిన్ ఫిట్టింగ్ అయితే రెడీగా ఉంది. ఒకసారి మీకు ఈ బాక్స్ కానీ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి సామాన్ తెప్పించాను మీకు చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేస్తారు. మనం ఈ బాక్స్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అయితే చూసేద్దాం. అంటే కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే మనం బయట నుంచి తెప్పించాం. కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది ప్యాకింగ్ కిట్ లాంటివి, కొన్ని స్క్రూలు, కొన్ని నట్లు, ఇంజిన్ పేస్ట్ అవన్నీ అనేది మనం తెచ్చుకున్నాం. బయట నుంచి ఏమొచ్చే చూస్తాం. ఇది ఖాళీ బాక్స్ ఉంది. ఓకే, ఇది సెంటర్ స్టాండ్ బాక్స్. ఇది సెంటర్ స్టాండ్ అనేది సపరేట్గా అయితే ఉంది.
ఓకే, సెంటర్ స్టాండ్ కరిజ్మాకి. కరిజ్మా సెంటర్ స్టాండ్ కాస్ట్ కానీ చూసుకుంటే 500 అయితే ఉంది సెంటర్ స్టాండ్. ఈ స్టాండ్ అనేది బాక్స్లో అయితే పెట్టేద్దాం. సరే, ఎందుకులా బాక్స్ పక్కన పడేద్దాం. ఈ సైజ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ సెంటర్ స్టాండ్. తర్వాత 2 టైమింగ్ ప్యాడ్స్. ఓకేనా, టైమింగ్ ప్యాడ్స్ అనేది మీకు లాస్ట్ టైం కానీ చెప్పాను, ఒరిజినల్ ప్యాడ్స్ కంపల్సరీగా యూస్ చేయండి అని చెప్పేసి. ఇది కానీ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ప్యాడ్ వచ్చి 70 రూపీస్ ఉంది, రైట్ సైడ్ ప్యాడ్ వచ్చి 55 రూపీస్ అయితే ఉంది ఈ ప్యాడ్స్. కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్ ఫ్రెండ్స్, ఇది కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్ అనేది బండికొన్న కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్కి ఎంసీల్ పెట్టేస్తుంది రౌండ్గా. ఈ విధంగా ఎంసీల్ పెట్టేస్తుంది. మనం కార్బోరేటర్ అనేది కొత్తది వేస్తున్నాం కాబట్టి మ్యాన్ఫోల్డ్ కానీ కొత్తది వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదైతే విడిగా ఉంది కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్ అనేది. టోటల్గా అయితే మనం ఒరిజినల్ మ్యాన్ఫోల్డ్ ఇది కానీ. ఓకే, మ్యాన్ఫోల్డ్ ఒకటి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే టైమింగ్ చైన్ కానీ చూసుకుంటే 530 రూపీస్ అయితే ఉంది టైమింగ్ చైన్ అనేది. మనం టైమింగ్ చైన్ మీరు కొత్త తెచ్చినప్పుడు కంపల్సరీగా పాత టైమింగ్ చైన్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది కంపల్సరీగా అయితే చూసుకోండి. టైమింగ్ చైన్ కాస్ట్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏంది ఇది, ఇందులో విడిగా ఉన్నాయి. ఓకే, మెయిన్ న్యూట్రల్ లైట్ పట్టి ఇది. ఈ న్యూట్రల్ లైట్ పట్టి కోసం చాలా టైం అయితే వేస్ట్ అయింది. చూసారా, న్యూట్రల్ లైట్ పట్టి ఇది. ఓకే, న్యూట్రల్ లైట్ పట్టి, 2 వాల్ ట్యాబ్లెట్స్ నట్స్, ఒక కిక్ స్ప్రింగ్ బాక్స్. దీన్ని కాదులేండి. ఓకే, దీన్ని కానీ పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే క్లచ్ సెంటర్, క్లచ్ హబ్. ఓకే, క్లచ్ హబ్ కాస్ట్ కానీ చూసుకుంటే 275 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కరిజ్మా స్పేర్ పార్ట్స్ అనేది కొన్ని బ్లాక్లో కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కొన్ని స్పేర్స్ కానీ దీంట్లో బ్లాక్లో కొనుక్కొచ్చినవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది క్లచ్ సెంటర్ చూసుకుంటే 210 రూపీస్ అయితే ఉంది ఇది 7 వరకు. ఇంకా నెక్స్ట్ న్యూట్రల్ లైట్ స్విచ్ ఒకటి. ఓకే, న్యూట్రల్ లైట్ పని చేయడం లేదు కదా, అందుకని న్యూట్రల్ లైట్ స్విచ్ కానీ ఒకటి కొత్తది తెప్పించేస్తాం. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఏం లేదే, ఉంది సింగిల్ క్లచ్ ప్లేట్ ఉంది. సింగిల్ క్లచ్ ప్లేట్ వచ్చేసి 230 రూపాయలు. టోటల్గా 5 క్లచ్ ప్లేట్ వస్తాయి. 5 క్లచ్ ప్లేట్ చూపిస్తాను. ఈ క్లచ్ ప్లేట్ 230 రూపాయలు సింగిల్ క్లచ్ ప్లేట్. ఇది కానీ చూసుకుంటే 400, అంటే ఫస్ట్ ప్లేట్ సింగిల్ ప్లేటు. దీన్ని పెడతాను. సింగిల్ ప్లేట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, పెద్ద ప్లేట్ ఒకటి వస్తుంది. ఇది 400. ఇది ఆల్మోస్ట్ మనకి స్పెండర్ క్లచ్ ప్లేట్ వచ్చేస్తాయి 360కి. ఒక క్లచ్ ప్లేటే 400. తర్వాత 3 ప్లేట్లు ఉంటాయి, అంటే హబ్ మధ్యలో వచ్చే ప్లేట్లు. ఈ 3 ప్లేట్, 3 క్లచ్ ప్లేట్లు. 3 క్లచ్ ప్లేట్లు వచ్చేసి ఒక్కొక్క క్లచ్ ప్లేట్ 315 రూపాయలు. 3 క్లచ్ ప్లేట్లు వచ్చేసి 940 రూపాయలు. టోటల్గా 1550 రూపాయలు కరిజ్మా క్లచ్ ప్లేట్లు కాస్ట్ అయితే. ఒరిజినల్ వేస్తే లైఫ్ ఉంటుంది, లోకల్గానే వేసుకోవచ్చు. ఒరిజినల్ ఏం కాదు, ఒరిజినల్ ఇస్ లైఫ్ అంతే, నాకు తెలిసిన లైఫ్. ఇంక ఈ 3 కానీ అయిపోయింది. ఇక తీసి పక్కన పెడతాం. ఇంకా నెక్స్ట్ స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. స్టీల్ ప్లేట్లు కానీ చూసుకుంటే 180 రూపీస్ అయితే ఉంది కాస్ట్ అయితే. ఇక్కడ స్టీల్ ప్లేట్ కానీ పక్కన పెడదాం. ఏందో ఒకటైతే ఉంది. స్టాండ్ పిన్, మన సెంటర్ స్టాండ్ కొత్త వేస్తున్నాం కదా, స్టాండ్ పిన్ కాస్ట్ కానీ చూసుకుంటే 51 రూపీస్ ఉంది. దీనికి కార్డర్ పిన్ అయితే మనం సపరేట్గా అయితే తెచ్చుకోవాలి. కార్డర్ పిన్ రాలేదు దీంట్లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే కార్బోరేటర్ ఉంది. లాస్ట్ టైం మనం విజయవాడ బండికి, ఒంగోలు బండికి కానీ కార్బోరేటర్ అయితే కొత్తది అయితే వేసాం. ఇది కార్బోరేటర్ కొత్తది అయితే. ఓకేనా, ఈ కార్బోరేటర్ కానీ దీనికి కానీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, ఓవర్ రైజ్ కంప్లైంట్ అవుతుంది కాబట్టి మనం దీనికి కానీ కార్బోరేటర్ అయితే కొత్తది అయితే వేసాం. ఇప్పుడు టోటల్గా ఇవన్నీ ఒకసారి మొత్తం ప్యాక్ చేస్తాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండికి ఇంజిన్ బిగించాలి. ఓకేనా, న్యూట్రల్ లైట్ పట్టి స్పేర్స్ అని వచ్చాయి కాబట్టి మొత్తం ఇంజిన్ అనేది బిగించి దీంట్లో ఏమన్నా చిన్న మీకు చెప్పాల్సి ఉంటే చెప్తాను. ఫ్రెండ్స్, నాకు ఈ బండి ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ పంపులోకి ఇలా చిన్న ముక్కలు ఎందుకు వచ్చాయి అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే దీనికి ఒక ఆయిల్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆయిల్ ఫిల్టర్ ఉన్నంత వరకు దీంట్లోకి ముక్కలు కానీ డస్ట్ కానీ రాకుండా ఈ ఫిల్టర్ అంటే ఈ జెల్ అనేది కాపాడుతుంటుంది. ఇక్కడికి ముక్కలు అనేది ఎలా వచ్చింది అని నాకు ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు డౌట్ ఉంది. ఓకే, నేను టోటల్గా ఇప్పుడు ఇంజిన్ ఫిట్టింగ్ అనేది చేస్తాను. ఇంజిన్ ఫిట్టింగ్ చేసినప్పుడు ఈ నట్టు దీనిది కాదు, నాకు ఒరిజినాలిటీ లేకపోతే నాకు నచ్చదు. నాకు ఖర్చైనా పర్లేదంటే ఒరిజినాలిటీ ఉండాలి. అందుకని మీకు నాకు సామాన్ చూపించినప్పుడు నేను ఈ నట్టు ఒకటి తెప్పించాను దీనికి. అందుకని ఈ నట్టు ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ ఫిల్టర్ అనేది లేదు, అంటే ఆ జెల్లెడ్ అనేది దీంట్లో లేదు. ఓకేనా, ఆ జల్లెడి లేని దానివల్ల ఈ హోల్ కనబడుతుంది సార్. ఆ హోల్లో నుంచి పంపులోకి వచ్చి పంపులో నుంచి ఏంటంటే అక్కడ బ్లాక్ అయిపోయింది. అందుకని కంపల్సరీగా ఏంటంటే ఈ ఫిల్టర్ ప్రతి కరిజ్మా బైక్ కొనాలి. కరిజ్మా బైక్ కాదు, స్కూటీ పెప్పులు ఉంటాయి, స్కూటీస్ ఉంటాయి, కరిజ్మాకు ఉంటాయి, డిస్కవర్ 100cc బైక్స్ ఉంటాయి. ప్రతి బండికి ఫిల్టర్ అనేది జల్లెడి అనేది ఇక్కడ వచ్చినారంటే ఆ జల్లెడి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, మీరు గుర్తుంచుకోండి. నేను కానీ దీనికి ఒక జల్లెడి అయితే ఒకటైతే తీసుకొచ్చి అయితే వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టే ఈ లోకల్ క్యామ్ షాఫ్ట్ అనేది పని చేయలేదు ఫ్రెండ్స్. దీనికి రాక్ రామ్స్ అనేది క్యామ్ షాఫ్ట్ తిప్పినప్పుడు ఏంటంటే లూజ్ వస్తున్నాయి, అంటే ఒక డైరెక్షన్లో లూజ్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఈ క్యామ్ షాఫ్ట్ అనేది మనం తీసేసాం. అంటే మీకు చెప్పాను కదా, బడ్జెట్ లేదు, ప్రజెంట్ అనేది ఇదే క్యామ్ షాఫ్ట్ అనేది ఈ బండిలో యూజ్ చేస్తానని చెప్పాను కదా. టోటల్గా అయితే ఈ క్యామ్ షాఫ్ట్ అనేది రిమూవ్ చేశాను. చూసేదానికి అయితే మొత్తం బాగుంటుంది. ఈ లోకల్ క్యామ్ షాఫ్ట్ ఏంటంటే మన బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టుగా మనకి సౌండ్ వస్తుంటుంది, అంటే ఈ క్యామ్ షాఫ్ట్ సౌండ్ వస్తుంది. ఇంకా హెడ్లో గైడ్లు పోయా, లేకపోతే టైమింగ్ చైన్ పోయిందా, ఏం పోయిందా అని చెప్పేసి మనం కంగారు పడుతుంటాం. అది మీకు నాకు చెప్పిన వీడియో కార్డ్స్లో వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. లోకల్ క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ ఉన్నప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి. నేను దీంట్లో ఓన్లీ క్యామ్ షాఫ్ట్ వరకే చేంజ్ చేశాను. రాక్ రామ్స్ అనేది ప్రజెంట్ స్టాక్ లేవు. నేను అప్పటికే ఆ సామాన్ బెంగళూరు నుంచి తెప్పించాను. మనం ఫస్ట్ అంత బడ్జెట్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే రాక్ రామ్స్ నేను పాతవే వదిలేసాను. అయితే సరిపోయింది, ప్రాబ్లం అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. మనం ఏంటంటే బండికి అనేది ఎంత ఖర్చు పెట్టినప్పుడు ఈ చిన్నవి చూసుకోకపోతే ఏంటంటే ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్.
ఇప్పుడు హెడ్లో సౌండ్ వస్తుంది, బండికి 10,000 20,000 ఖర్చు పెట్టినా సరే వేస్టే కదా. అందుకని అంటే దీని అయితే టోటల్గా అయితే నేను క్యామ్ షాట్ వరకు చేంజ్ చేశాను. ఇప్పుడు టోటల్గా మనం ఇక్కడైతే మొత్తం బిగించేసి నెక్స్ట్ ఏమన్నా పని అంటే చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇంజిన్ అయితే బెడ్డింగ్ ఎత్తాను, అయినా సరే ఇంజిన్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, కానీ రన్నింగ్లో అయితే ఈ క్లచ్ బెల్ అండ్ హమ్మింగ్ వీల్ సౌండ్ అయితే వస్తుంది భయ్య. నేను ఈ క్లచ్ బెల్ అండ్ హమ్మింగ్ వీల్ పాతది ఎందుకు వేసానంటే, నేను ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఈ రోటర్ నట్ ఏదైతే ఉందో ఆ నట్ అనేది లూజ్ ఉంది. ఈ నట్టు లూజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే హమ్మింగ్ సౌండ్ ఈ నట్టు లూజ్ ఉంది దాని వల్ల వస్తుంది. కాబట్టి నేను క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీల్ అనేది నేను పాతది వేసాను. నట్ లూజ్ ఉంది కదా, నట్టు ఫుల్ టైట్ చేస్తే నార్మల్ అయిపోద్దిలే అని చెప్పేసి ధైర్యంతో వేసాను. అయితే ఇక్కడ క్యామ్ షాఫ్ట్ దెబ్బ కొట్టింది, ఈ క్లచ్ బెల్ అండ్ క్లచ్ హమ్మింగ్ వీల్ కానీ దెబ్బ కొట్టింది. ఇప్పుడు టోటల్గా నేను ఇంజిన్ బిగించి బండి స్టార్టింగ్ కూలింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా టోటల్గా ఇంకా బాడీ వర్క్ చేద్దాము అంటే ముందర 4 స్ప్రింగ్లు అవి చేంజ్ చేయాలి దీనికి. ఇంకా బాడీ వర్క్ చేద్దాం అనగా ఒక రౌండ్ వేద్దాం, ఇంజిన్ అనేది ఎలా ఉంది, గేల్ అనేది ఎలా పడుతుందని చూస్తే రన్నింగ్లో ఏం సౌండ్ వస్తుంది భయ్య. ఆ సౌండ్ ఉంటే నాకు అసలు నచ్చదు. ఎందుకంటే దాదాపు ఈ బండికి అని చూసుకుంటే ఒక 25 దాకా ఖర్చు అవుతుంది. ఇంకా పనిలో పని ఆ 2 మారిస్తేనే కస్టమర్కి చేయించామని ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇంకా నేను ఆ 2 వస్తువులు కానీ తెప్పించాను. పార్సల్ అయితే బయట ఉంది, ఒకసారి ఆ పార్సల్లో ఏమేమి వచ్చాయి అనేది మీకు చెక్ చేసి చూపిస్తా. ఎందుకంటే కస్టమర్ చెప్పాడు సైలెన్సర్ రేక్ డ్యామేజ్ అయిపోయింది, సైలెన్సర్ రేక్ దొరికితే కొత్తదే అని చెప్పాడు. అదేవిధంగా ముందర డోమ్ ఉంది కదా, ఇది కానీ డ్యామేజ్ అయిపోయింది, ఇది కానీ కొత్త దొరికితే ఏమని చెప్పాడు. అదేవిధంగా ముందర హెడ్లైట్ కానీ కొత్తది ఏమన్నాడు. హెడ్లైట్ అనేది దొరకలేదు, కొన్ని స్పేస్ అయితే ఆ బాక్స్లో ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయి కానీ ఒకసారి చూసేద్దాం. తర్వాత క్లచ్ బెల్ అండ్ హమ్మింగ్ వీల్ చేంజ్ చేసి టోటల్గా బండి వారాలి ఎట్ట వచ్చిందో టోటల్గా ఒకసారి ఫైనల్ అయితే మీకు అయితే చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఇది వేస్ట్ అట్ట మొక్క. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్సర్ రేక్ కానీ చూస్తే సైలెన్సర్ రేక్ కాస్ట్ కానీ చూసుకుంటే 770 రూపాయలు అయితే ఉంది భయ్య. ఓకేనా, సైలెన్సర్ రేక్ కాస్ట్. కొంతమంది చెప్తుంటారు ప్రజెంట్ కరిష్మా స్పేర్ పార్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కావట్లేదు అని చెప్పారు. ఇది చూసారా 7/2020 అంటే ఆల్మోస్ట్ న్యూ స్టాక్ ఇది, అంటే ఒక 2 నెలల స్టాక్. ఇది సైలెన్సర్ రేకు మనకి ఒరిజినల్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంజిన్ డోమ్. ఈ డోమ్ కానీ చూసుకుంటే రేట్ ఇది 1000 రూపాయలు ఉంది భయ్య. ఓకేనా, ముందు స్కూప్ అనేది ఒరిజినల్. ఒకసారి చూపిస్తాను. చూసారా, ఒరిజినల్ ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. అంటే బండికి వేసామంటే అల్లాడిపోవాల్సింది బండి. ఇంకా చూసారా, ఇది టోటల్గా ఇంకో కొన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కానీ చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా ముందర 4 స్ప్రింగ్లు కొత్త వేయాలని చెప్పేసి 4 స్ప్రింగ్లు కానీ ఒరిజినల్ తెప్పించాను. ఒక్కో స్ప్రింగ్ 182 రూపాయలు ఒక్కొక్క స్ప్రింగ్ అయితే ఉంది. ఇది 180, ఇది 180, 2 స్ప్రింగ్ 4 స్ప్రింగ్ తెప్పించాను. ఎందుకంటే ముందర 4 సైడ్ నుంచి కొద్దిగా యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా లేదు, అందుకని 4 స్ప్రింగ్ ఒరిజినల్ అయితే తెప్పించాను. ఇంకా దీంట్లో చూసుకుంటే బ్యాక్ ఇండికేటర్ 2 ఇండికేటర్లు బాగాలేదు. యూనిటెక్ ఒరిజినల్ ఇండికేటర్లు యాక్చువల్గా. అంటే ఈ బాక్స్ కానీ తీసేస్తే ఇది ఒరిజినల్ లెక్కలో పడిపోద్ది. చూసారా, లోపల ఇండికేటర్ బల్బ్ కానీ రాదు, మనం కొత్త బల్బ్ తీసుకొని చేసుకోవాలి. ఒరిజినల్ ఇండికేటర్ ఎప్పుడైనా సరే బ్యాక్ ఇండికేటర్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ ఏంటి. రైట్ సైడ్ లోకల్ వేసిన పర్లేదు కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఒరిజినల్ ఉండాలి. ఎందుకంటే ఇండికేటర్ బెడ్ అనేది ఊరికే ఇరిగిపోతుంటాయి. కాబట్టి ఒరిజినల్ నేను 2 ఇండికేటర్ అనేది ఒరిజినల్ తెప్పించాను. అంటే యూనిటెక్ అంటే ఆల్మోస్ట్ ఎంఆర్పీ రేటే వేస్తాయిలో. దీని మీద చూసుకుంటే 599 రూపాయలు ఎంఆర్పీ అయితే ఉంది మనకు. అంటే ఇంకో యూనిటెక్ కాబట్టి ఒక 30 రూపాయలు 40 రూపాయలు తగ్గించి 550 రూపాయలు ఇండికేటర్ కాస్ట్ అయితే వేస్తుంటారు. ఒరిజినల్ ఇండికేటర్ వేయడం బెస్ట్. కాబట్టి మనం నమ్మించినప్పుడు ఏంటంటే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అనేది నేను కంపల్సరీగా యూస్ చేస్తాను. అదేవిధంగా నేను చూసుకుంటే క్లచ్ బెల్లు. ఓకే, మీకు చెప్పే కదా హమ్మింగ్ సౌండ్ వస్తున్నాయి. 1500 క్లచ్ బెల్లు, క్లచ్ హమ్మింగ్ వీల్ కానీ ఉండాలి. ఇది క్లచ్ హమ్మింగ్ వీలు. దీని కాస్ట్ కానీ చూసుకుంటే ఎంత ఉంది, 580 రూపాయలు ఉంది. కనబడుతుందా, 580. ఒకసారి ఓపెన్ చేసి చూపిమంటారా. క్లచ్ బెల్, హమ్మింగ్ వీలు. ఓకే, అంటే ఇంజిన్లో వేయాల్సిన స్పేర్స్ అన్ని వేస్తేనే దాని దగ్గర బీటింగ్ వస్తుంది. అంటే కస్టమర్ చేపించిపోయిన అబ్బా చేపించాం మనశ్శాంతిగా ఉందని అనిపిస్తుంది. ఇంకా మిగతా స్పేర్స్ కానీ చూసుకుంటే ఇది అవెంజర్. ఇది మనకి 5th వెహికల్ అని చెప్పా కదా అవెంజర్. ఆ అవెంజర్ సంబంధించి ఇండికేటర్లు అయితే 2 వచ్చినాయి. అదేవిధంగా అవెంజర్ సంబంధించి ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చినాయి. దీంట్లోనే 2 ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి. ఇంకా కొన్ని కరిష్మా స్పేర్ పార్ట్స్ కొన్ని వచ్చినాయి. ఓకేనా, కొన్ని ఎక్స్ట్రా కరిష్మా స్పేర్ పార్ట్స్ అనేది తెప్పించాను. ఏంటంటే ఎయిర్ స్క్రూలు, అంటే కరిష్మాకి ఎక్కువ ఎయిర్ స్క్రూ పోతుంటాయి కాబట్టి ఒరిజినల్ ఎయిర్ స్క్రూ అనేది తెప్పించాను. అదేవిధంగా కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్ తెప్పించాను. ఓకేనా, కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్ తెప్పించాను. ఎందుకంటే మనకి రెగ్యులర్గా పోతూ ఉంటాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా తెప్పించాను. అదేవిధంగా కార్బోరేటర్ హోస్ రబ్బర్లు కానీ తెప్పించాను. ఎందుకంటే ఈ కార్బోరేటర్కి ఈ రబ్బర్ అనేది సీటింగ్ ఊడిపోయి గుర్ర సౌండ్ వస్తుంటుంది, అందుకని ఈ రబ్బర్ అయితే తెప్పించాను. టోటల్గా ఇది స్పేర్స్. ఒకసారి నేను ఈ క్లచ్ బెల్ అండ్ హమ్మింగ్ వీల్ వేసేసి మీకు టోటల్గా బండి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే బండి అయితే రెడీ అయింది. బండి
ఇక్కడ సీట్ ప్యానల్స్ ఒకటి డల్గా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా బండి అయితే కొద్దిగా అదో తేడాగా అయితే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ బండి అంతా పర్ఫెక్ట్. బండికి ఫుల్ ఇంజిన్ చేసాం. లోపల క్లచ్ బెల్లండ్, క్రాంక్ వీల్, బోరు, క్యామ్ షాఫ్ట్, టైమింగ్ చైన్ మొత్తం చేంజ్ చేసాం కాబట్టి ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి మీకు బండి కానీ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఈ బండిలో ఏమేమి స్పేర్స్ కానీ మార్చానో మీకు అయితే చూపించేస్తాను. ఒకసారి బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బండి అయితే స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు బండి అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బండి అయితే స్టార్టింగ్ ఉంది, మీకు వినబడుతుంది కదా. ఆల్మోస్ట్ ఇక్కడ కార్బెటర్ అయితే కొత్తది. ఇంజిన్లో అయితే ఎలాంటి సౌండ్ లేదు. ఇంజిన్ రన్నింగ్లో పోయినా సరే చాలా స్మూత్గా ఉంది. అయితే బండి అయితే ఇంకా హార్డ్గా ఉంది, అంత ఫ్రీగా లేదు. ఎందుకంటే బోర్ చేసిన బండి కాబట్టి కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. బండి అయితే హార్డ్గా ఉంది. ఇంజిన్ హీటింగ్ అని కొద్దిగా అబ్జర్వేషన్ చేయండి మీరు. కొద్దిగా బండి రేట్ చేస్తాను. ఓకే, ఇట్లా ఎలాంటి సౌండ్ లేవు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఒకసారి నేను మైక్ దగ్గర పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనం ఇంజిన్లో మీకు ఆల్మోస్ట్ అన్ని స్పేర్స్ అనేది అన్నీ చూపించేసాను. సైలెన్సర్ రేక్ చూపించాను, ఈ డోమ్ చూపించేసాను, స్పేర్ పార్ట్స్ అన్నీ చూపించేసాను. మీకు ఈ బండ్లు ఏంటంటే హెడ్లో వాల్స్ అండ్ టైమింగ్ చైన్, పిస్టన్, క్లచ్ బెల్, క్లచ్ హామింగ్ వీలు, లోపల క్రాంక్ రాడ్, చాలా స్పేర్స్ అయితే మార్చాను. ఇది ఇంజిన్ సంబంధించింది. కార్బెటర్ కానీ కొత్తది వేసాం, ఎందుకంటే బండి ఓవర్ రేజ్ కంప్లైంట్ ఉంది కాబట్టి కార్బెటర్ కానీ కొత్తది వేసాం. ఒకసారి బండి ఇప్పటికీ స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు ఆగిపోయింది. బండి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బై. ఇంజిన్ అయితే మాత్రం బండి ఓల్డ్ బండి అయినా సరే బాగుంది ఇంజిన్ అయితే. ఇంకా దీంట్లో కానీ చూసుకుంటే మనం ఇటుపక్క గ్రిప్ అనేది చేంజ్ చేసాం. అదేవిధంగా ఇటుపక్క గ్రిప్ ఎఫ్జెడ్ ఉండింది, మనం ఓపెన్ చేసినప్పుడు మనకి కరిజ్మా గ్రిప్ సెట్ అయితే దొరికింది. 2 గ్రిప్ సెట్ చేంజ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఇటుపక్క మిర్రర్ డ్యామేజ్ ఉంది, మిర్రర్ కొత్తది వేసాం. ఆ తర్వాత ఈ లాక్ సెట్ రిపేర్ ఉంది, లాక్ సెట్ రిపేర్ చేయించేస్తాం. అంటే లోపల వైర్ కట్ అయిపోయింది వచ్చినప్పుడు. తర్వాత మీకు టోటల్గా హెడ్లైట్ అసలు అనేది మీకు వీడియోలో చూపాలి కదా. ఈ హెడ్లైట్ కాస్ట్ వచ్చేసి 1200 చిల్లర, మీకు పైన ఎంఆర్పీ రేట్ వస్తుంది చూస్తారా. ఇది హెడ్లైట్ అనేది కొన్ని స్పేర్స్ ఏంటంటే బండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు సామాన్ చూపించినప్పుడు గ్రిప్ సెట్ చూపించలేదు. ఓకే, అదేవిధంగా గ్రిప్ సెట్ చూపించలేదు, వెనకాల బ్రేక్ షూలు చూపించలేదు, ఇంజిన్ ఆయిల్ చూపించలేదు, ఎయిర్ ఫిల్టర్ చూపించలేదు, సీట్ కవర్లు చూపించలేదు. కొన్ని స్పేర్స్ ఏంటంటే మీకు చూపించే స్పేర్స్ కొన్ని ఉంటే చూపించకుండా ఏంటంటే ఆటోమేటిక్గా అంటే బండి వర్క్ జరిగేటప్పుడు కొన్ని స్పేర్స్ అయితే వేస్తుంటాం. అది టోటల్గా హెడ్లైట్ అయితే బాగా షేడ్ అయిపోయింది బండి అయితే. మనం లైట్గా కొత్తది వేసాం. ఇంకా ఫ్రంట్ వీల్ బేరింగ్లు బండి, ముందర ఫోర్క్ స్ప్రింగ్లు అయితే 2 ఫోర్క్ స్ప్రింగ్లు బండి, ఫోర్క్ స్ప్రింగ్లు చేంజ్ చేసాం. అదేవిధంగా ఈ ముందర స్కూప్ ఉంది కదా, ఈ డోమ్ అనేది, ఈ డోమ్ కానీ మనకి ఒరిజినల్ డోమ్ అనేది తెప్పించాం. ఓకేనా, కస్టమర్ అడిగి కనుక్కుంటే ఎంత, ఇది 1000 రూపీస్ పడింది డోమ్ ఇది. ఈ డోమ్ కానీ కొత్తది అయితే వేసాం. ఓకేనా, ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంజిన్ గురించి మీకు చూపించేసాను. ఇంకా సైలెన్సర్ రేక్ అనేది దీని డ్యామేజ్ అయితే అయింది. సైలెన్సర్ రేక్ కానీ ఎంత మీకు ఈ రేట్లన్నీ చూపించేస్తాం కదా మీకు ఆల్మోస్ట్. ఈ సైలెన్సర్ రేక్, ఆ తర్వాత ఇక్కడ సైలెన్సర్ అనేది డ్యామేజ్ అయింది ఇక్కడ. ఓకేనా, సైలెన్సర్ డ్యామేజ్ అంటే వెల్డింగ్ చేయించేస్తాం ఇక్కడ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది వస్తే సీట్ కవర్ అండ్ ట్యాంక్ కవర్ అయితే వేయించేస్తాం. అదేవిధంగా నెంబర్ ప్లేట్లు, అది కొత్త నెంబర్ ప్లేట్లు వేయించేస్తాం. ఎందుకంటే కస్టమర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడేది అంటే నెంబర్ ప్లేట్లు, ఈ పుట్రెస్ట్లు, ఈ హ్యాండిల్లో పట్టుకునే గ్రిప్ సెట్లు, ఈ మిర్రర్లు కనబడతాయి కాబట్టి, ఈ సీట్ కవర్లు కనబడతాయి కాబట్టి ఫస్ట్ అయితే కస్టమర్కి అయితే ఏ కనబడుతున్నాయి అవి పర్ఫెక్ట్గా చేస్తే ఆల్మోస్ట్ మనం సూపర్ మెకానిక్ అయిపోతాం. దాంట్లో అయితే నేను ఫస్ట్ ఉంటాను. కస్టమర్కి ఏ అయితే కనబడుతున్నాయి అవి పర్ఫెక్ట్ చేస్తాను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాక్ ఇండికేటర్ 2 యూనిటెక్ మీకు ఆల్రెడీ రేట్లు కానీ చూపించేస్తాను. ఈ 2 ఇండికేటర్లు, అదేవిధంగా ఇండికేటర్ ప్లాస్టర్ కానీ పెండింది, కింద ఇండికేటర్ ప్లాస్టర్ కానీ చేంజ్ చేసాం. ఓకే, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం బ్యాక్ బ్రేక్ షూలు కానీ చేంజ్ చేస్తాం. బ్యాక్ బ్రేక్ షూ అంటే వచ్చినప్పుడు రైల్ ఇంజిన్ సౌండ్ లాగా వస్తుంది, బ్యాక్ బ్రేక్ షూలు చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఇటు పక్క వస్తే మాత్రం 2 పుట్రెస్టులు చేంజ్ చేసాం. అంటే ఈ పుట్రెస్ట్, చిన్న పుట్రెస్ట్ అనేది 2 పుట్రెస్టులు చేంజ్ చేసాం. ఇక్కడ చైన్ గార్డ్ బోల్ట్స్ అయిపోయింది, చైన్ గార్డ్ బోల్ట్ వేయించాం. ఇదంతా కరెక్ట్ చేయించాం, అంటే చైన్ గార్డ్లు సీటింగ్ కరెక్ట్ చేయించాం. అదేవిధంగా ఈ గేర్ రాడ్ అనేది లోకలొక్క కదులుతుంది. ఓకే, గేర్ రాడ్ అనేది లోకలొక్క కదులుతుంది. ఇది అనేది కరెక్ట్ చేసి ఇది ఎలా కరెక్ట్ చేయాలని తెలుసుకోకుండా మీకు పైన కార్డ్స్ ఒక వీడియో వెళ్తున్నా, వీడియో చూడండి. ఎందుకంటే చాలా సిబిఐ ఎక్స్ట్రీమ్లు కానీ కరిజ్మా వెహికల్స్ కానీ గేర్ రాడ్ అనేది కదులుతూ ఉంటాయి. ఓకే, ఇలా కదులుతుంది అనుకో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, గేర్ వేయాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒకటైతే మనం కరెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే బండికి సెంటర్ స్టాండ్ కానీ కొత్త స్టాండ్ అయితే వేసాం. ఓకేనా, సెంటర్ స్టాండ్ కొత్తది వేసాం. ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం పర్ఫెక్ట్, అంటే సెంటర్ స్టాండ్ కానీ ఇంజిన్ కానీ ఇంకా ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్తది చేంజ్ చేసాం. ఇంకా చూసేదానికైతే ఏముంది, ఇంకా సీట్ కవర్, ట్యాంక్ కవర్ కానీ కొత్తది వేసేసాం. ఇంకా మిర్రరు ఆల్మోస్ట్ మొత్తం అయితే మొత్తం పర్ఫెక్ట్లీ. ఓకేనా, బండి ముందర ఫోర్క్ స్ప్రింగ్లు చేంజ్ చేసిన తర్వాత ఏంటంటే ఫోర్క్ అనేది చాలా స్మూత్గా ఉంది, గుంటలో బట్టి అదరడం కానీ అలాంటిది అయితే ఏం లేదు, చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనకి ఈ బండిలో మార్చిన స్పేర్స్ అండ్ మొత్తంగా. ఇంకా టోటల్గా ఒకటి మర్చిపోయాను మీకు, ఇక్కడ మీటర్ బీడింగ్ అనేది ఒకటి సెట్ చేసాం. ఓకేనా, ఇంతకుముందు వెహికల్ కానీ సెట్ చేసాం కదా, ఇక్కడ మీటర్ బీడింగ్ అనేది అంటే వైబ్రేషన్ రాకుండా మీటర్ బీడింగ్ అయితే సెట్ చేసాం. ఇది టోటల్గా మనం దీంట్లో చేసిన ప్రాబ్లమ్స్. టోటల్గా కానీ చూసుకుంటే ఈ బిల్ కాస్ట్ అనేది 25,000 అయితే అయింది. ఓకేనా, 25,000 అయింది. ఇది ఒంగోలు రిజిస్ట్రేషన్ బండికి 25,000 అయింది. లాస్ట్ టైం హైదరాబాద్ బండి చేసాం, దానికి 29 ఎంత అయింది. మీకు ఆల్మోస్ట్ అన్ని కింద డీపీలో ఆ లింక్స్ అన్ని పెట్టినాను, ఒకసారి అన్ని వెహికల్స్ చూడండి, అంటే మన సబ్స్క్రైబర్స్ వెహికల్స్ అన్ని చూడండి. ఓకేనా, ఇది టోటల్గా అయితే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చబడిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై
భరత్.